వస్తుంది, రాదని కాదు నిన్న వస్తుంది. కొత్తగా మంత్రిగా బాధ్యతలు చేపట్టిన అడ్లూరు లక్ష్మణ్ ఎవరైతే ఉన్నారో మన ధర్మపురి ఎమ్మెల్యే ఆయన కూడా నిన్న జగిత్యాల జిల్లాలో జెండా పతాక ఆవిష్కరణలో మాట్లాడుతూ కూడా ఇదే అన్నారు. దేశానికి దిక్సూచిగా తెలంగాణ మారిందని చెప్పి చెప్పడం. ఒక ఒక పక్కనేమో దేశానికి దిక్సూచిగా మారిందంటారు. హ్మ్. దేశంలోనే అగ్ర స్థానంలో తెలంగాణను నిలబెట్టిన కేసీఆర్‌నేమో బండబూతులు తిడతా ఉంటాడు వాళ్ళ హ్మ్. ముఖ్యమంత్రి. హ్మ్. అంటే ఇవాళ తెలంగాణ గర్వంగా తలెత్తుకొని నిలబడ్డది భారతదేశంలో మొదటి 5 స్థానాలు. హ్మ్. మీరు ఏ పారామీటర్‌లో చూసినా కూడా మొదటి 5 స్థానాల్లో ఉంది. ఓకే. దానికి కారణం కేసీఆర్, ఆయన అనుసరించిన విధానాలు. సో ఇప్పుడు దీంట్లో స్వాతంత్ర దినోత్సవం రోజున ఇటు ఏపీ ముఖ్యమంత్రి కావచ్చు, తెలంగాణ ముఖ్యమంత్రి కావచ్చు, మరొకసారి బనకచెర్ల అంశం ప్రస్తావించడం. ఆ చంద్రబాబు గారేమో నేను బనకచెర్ల కట్టి తీరుతున్నాం, సముద్రంలోకి వృధాగా నీరు పోతున్నాయి, అవి వినియోగించుకుంటే తప్పేంటి అని ఆయన మాట్లాడడం కావచ్చు. ఎట్టి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రయోజనాలను రక్షిస్తాము, దాంట్లో వెనక్కి పోము, కాంప్రమైజ్ కామని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అంటారు. సాక్షాత్తు స్వాతంత్ర దినం రోజే ఇద్దరు అబద్ధాలు చెప్పారు. ప్రజలను మభ్యపెట్టడానికి, ప్రజలను పక్కదోవ పట్టేయడానికి మీడియా సాక్షిగా ఇద్దరు అబద్ధాలు చెప్పారు. చంద్రబాబు చెప్పిన అబద్ధం ఏంటంటే, సముద్రంలోకి వృధా జలాలు ఏవైతే పోతున్నాయో అవి వృధా జలాలు కాదు. అవి మన రాష్ట్రం వాడుకోకపోవడం వల్ల పోతున్న జలాలు. దాదాపు 600-700 టీఎంసీలు మన తెలంగాణ వాటా. ఆడ పోతున్నాయన్నీ వేదిర శ్రీరామ్ గారు చెప్పిన లెక్కల ప్రకారం, ఎందుకంటే ఆయన అడ్వైజర్గా పనిచేశాడు కాబట్టి, ఆయన చెప్పింది ఏంటంటే 1150 టీఎంసీలు కూడా పోవట్లేదు యావరేజ్గా. తర్వాత ఇవి వృధా జలాలు కాదు, అవి పై రాష్ట్రాల వాటా అన్నాడు. ఇప్పుడు మనం లెక్కలు చూస్తే మనయే ఒక 600-700 టీఎంసీలు మన వాటా పోతున్నది, అందులో వాడుకోలేదు. తర్వాత ఒరిస్సా, ఛత్తీస్గఢ్ ఓ 300-350 టీఎంసీలు వాళ్ళే పోతున్నాయి. తర్వాత మధ్యప్రదేశ్, మహారాష్ట్ర వాళ్ళ వాటా నీళ్ళు పోతున్నాయి. కాబట్టి ఈ వాటా నీళ్ళు ఎవరికి వాళ్ళు ప్రాజెక్టులు కట్టుకున్నట్టయితే, ఉదాహరణకు ఛత్తీస్గఢ్లో బోధ్గయ ప్రాజెక్ట్ అని కడుతున్నారు. వాళ్ళ వాటా 141 టీఎంసీ అయితే వాళ్ళు కడుతున్నది 300 టీఎంసీలకు. వచ్చిన నీళ్ళు వచ్చినట్టు వాడుకుంటారు. హైడల్ పవర్ ప్రాజెక్ట్ కాబట్టి కొన్ని నీళ్లు కరెంట్ జనరేట్ చేసినప్పుడు వస్తుంది. అవి మనం సీతారామ దగ్గర వాడుకుంటాం, అంతకంటే ముందు దేవాదుల దగ్గర వాడుకుంటాం. ప్రాణహితలో వచ్చే నీళ్ళన్నీ కూడా 30 టీఎంసీ పెట్టాం మనం. దాదాపు 70-80% వాటర్ని మనం మేడిగడ్డ కానుంచి లిఫ్ట్ చేస్తాం. కాబట్టి ఎక్కడొస్తాయి నీళ్ళు ఇంకా? కాబట్టి చంద్రబాబు చెప్పే దానిలో వృధా జలాలను మేము మళ్ళించుకుందాం అనేది ఆయన ప్రయత్నాలు చేస్తున్నాడు. బట్ వృధా జలాలు కాదవి, మా నికర జలాలు. రెండవది, రేవంత్ రెడ్డి ఒక్క చుక్క నీళ్ళం కూడా పోనీ అన్నాడు కదా, ఇది డ్రామా. ఎందుకంటే ఇప్పుడు కూడా పోతున్నాయి. కనీసం పంపులు ఆన్ చేసి ఎత్తిపోసుకోమంటే నాకు ఎన్డీఎస్ఏ వద్దని చెప్పిందని వాళ్ళ మీద పెట్టి తప్పించుకుంటున్నాడు. ఆయన మెయిన్ ఉద్దేశం డెల్టాకు పంటలు పండాలి, దానికి ఇక్కడి గలగల గోదావరి మేడిగడ్డ దాటి తరలిపోతుండాలి. ఇది ఆయన స్ట్రాటజీ. మనకు మాత్రం నేను ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునేది లేదని చెప్తాడు. ఎట్టి పరిస్థితులు ఒప్పుకునేది లేకపోయినట్టయితే నువ్వు ఢిల్లీ మీటింగ్ ఎందుకు పోయినావు? ఎజెండాలు ఎందుకు పెట్టినావు? ఎందుకు చర్చించినావు? బయటకు వచ్చి కమిటీ వేసినాం, కమిటీ కట్టుబడి ఉంటానని ఎందుకు చెప్పినావు? అంటే ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం రిజెక్ట్ చేసింది. చర్చ కూడా జరగలేదన్నారు. వాళ్ళిద్దరు అలయన్స్లో ఉన్నారు. బీజేపీ, చంద్రబాబు నాయుడు అలయన్స్లో ఉన్నారు. అలయన్స్లో ఉన్నా కూడా బీజేపీ, చంద్రబాబు అలయన్స్ ఉన్నారు. అలయన్స్ చంద్రబాబు రేవంత్ కూడా అలయన్స్ లో ఉన్నారు. చెప్తా, వాళ్ళిద్దరు అలయన్స్లో ఉన్నా కూడా బంకచర్ల రిపోర్ట్ను కేంద్ర ప్రభుత్వం రిజెక్ట్ చేసింది. 4 శాఖలు. పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ రిజెక్ట్ చేసింది, గోదావరి బోర్డు రిజెక్ట్ చేసింది, ప్రాజెక్ట్ అప్రైజల్ కమిటీ ఇప్పుడు ప్రీ ఫీజిబిలిటీ రిపోర్ట్ను రిజెక్ట్ చేశారు, కేంద్ర జల సంఘం రిజెక్ట్ చేసింది. నువ్వు 4 కేంద్ర ప్రభుత్వం సంస్థలు రిజెక్ట్ చేసినాక నువ్వు ఎట్లా కమిటీ చేస్తావు? నువ్వు కమిటీ ఏది చెప్పినా ఒప్పుకుంటా అని ఎట్లా చెప్తావు? ఇది డ్రామా కాదా రేవంత్ రెడ్డి? కాబట్టి తెలంగాణ ప్రజలను మోసం చేయడానికి రేవంత్ రెడ్డి చూస్తున్నాడు. ఎట్టి పరిస్థితుల్లో కట్టి తీరుతా అని చెప్పేసి ఆయన ముందుకెళ్ళిపోతున్నాడు.